డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్లో నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. 5 నైజీరియన్లను అరెస్ట్ చేశారు పోలీసులు. సినీ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న నార్కోటిక్ బ్యూరో ఎస్ఓటీ రాజేంద్రనగర్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేశారు. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్లో నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. 5 నైజీరియన్లను అరెస్ట్ చేశారు పోలీసులు. సినీ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న నార్కోటిక్ బ్యూరో ఎస్ఓటీ రాజేంద్రనగర్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ అందిస్తారు. రమేష్, సైబరాబాద్ పోలీసులు చేసిన జాయింట్ సైబరాబాద్ పోలీసులు నార్కోటిక్ బ్యూరోతో పాటు ఎస్ఓటీ పోలీసులు చేసిన జాయింట్ ఆపరేషన్ లో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడైన అమన్ ప్రీత్ సింగ్ ని అదుపులో తీసుకోవడం జరిగింది. అతను ప్రశ్నిస్తున్నారు, అతన్ని విచారిస్తున్నారు. అతని దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే అమన్ ప్రీత్ సింగ్ గత కొంతకాలం నుంచి కొంతమంది నైజీరియా నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే అమన్ ప్రీత్ సింగే అత్యంత కీలకంగా ఉన్నాడు. అమన్ ప్రీత్ సింగే దీని వెనకాల ఉన్నాడని అధికారులు చెప్తున్నారు. అయితే దీంట్లో ఇప్పటికీ 200 గ్రాముల పైచిలకు కొకైన్ ని ఇప్పటికైతే అధికారులు స్వాధీనపరుచుకున్నారు. అయితే ఇది మొత్తంగా 5 నుంచి డ్రగ్స్ ని స్వాధీనపరుచుకున్నారు. 5 ఇటు హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొస్తున్న నేపథ్యంలో అటు నార్కోటిక్ బ్యూరో ఎస్ఓటీ పోలీసులు అటు రాజేంద్రనగర్ పోలీసులు మొత్తంగా జాయింట్ గా చేసిన ఆపరేషన్ లో ఈ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇతనితో పాటు మరొక 2 సినీ రంగానికి సంబంధించిన మరొక 2, దాంతో పాటుగా మరొక 2 వ్యాపారవేత్తలను కూడా అదుపులో తీసుకున్నారు. అయితే 5 నైజీరియన్లు అదుపులో తీసుకున్న వీళ్ళందరూ 5 నైజీరియన్లు గోవా నుంచి ఇటు హైదరాబాద్ కు, బెంగళూరు నుంచి హైదరాబాద్ కి, ముంబై నుంచి హైదరాబాద్ కి బై ట్రాన్స్ఫర్ చేస్తూ దాదాపు ఈ డ్రగ్స్ ని గత కొంతకాలం నుంచి సినీ రంగానికి సంబంధించిన వీళ్ళందరికీ సరఫరా చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే గత కొంతకాలం నుంచి గత 8-9 సంవత్సరాల నుంచి కూడా రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ తీసుకుంటారు. రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించి డ్రగ్స్ సంబంధించిన పేరు చాలాసార్లు రావడం జరిగింది. ఆమెని గతంలో కూడా విచారించడం జరిగింది. అంతేకాకుండా అటు ముంబైలోని ఈడీ అధికారులు కూడా రకుల్ ప్రీత్ సింగ్ పిలిచి విచారించారు. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ప్రతిసారి కూడా రకుల్ ప్రీత్ సింగ్ పేరు వస్తున్నప్పటికీ ఎక్కడ కూడా సాక్ష్యాలు లభ్యం కాలేదు. కానీ ఈసారి సింగ్ సోదరుడు ఏకంగా అరెస్ట్ కావడంతో ఇప్పుడు మరొకసారి రకుల్ ప్రీత్ సింగ్ తెర మీదకి వచ్చిందని చెప్పవచ్చు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ని అటు ఎస్ఓటీ నార్కోటిక్ బ్యూరో రాజేంద్రనగర్ పోలీసులు జాయింట్ చేసిన ఆపరేషన్ లో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. అమన్ ప్రీత్ సింగ్ గత కొంతకాలం నుంచి కూడా డ్రగ్స్ వాడుతున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇతనే పెద్ద కీలకంగా ఉన్నాడు, ఇతనే కీలకంగా మారాడు. అంతేకాకుండా టాలీవుడ్ సంబంధించిన చాలా మంది కూడా ఇతను డ్రగ్స్ సరఫరా చేసిందని చెప్పి కూడా ఇప్పటికీ పోలీసులు చెప్తున్న సమాచారం. అయితే ఇతడు హైదరాబాద్ తో పాటు అటు బెంగళూరు, తర్వాత ముంబై, అటు వైజాగ్ లాంటి ప్రాంతాల్లో జిమ్లు F44 అని చెప్పి కొన్ని జిమ్స్ ఏర్పాటు చేసి ఆ జిమ్స్ లో కొంతమంది అట్లా అసభ్యంగా ప్రవర్తించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి చూసినట్లయితే అమన్ ప్రీత్ సింగ్ ని అటు ఎస్ఓటీ, తర్వాత నార్కోటిక్ బ్యూరో, రాజేంద్రనగర్ పోలీసులు మొత్తంగా 3 కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ లో అమన్ ప్రీత్ సింగ్ ని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఇతని దగ్గర మొత్తంగా 200 గ్రాముల పైచిలుకొని కొకైన్ స్వాధీనపరచుకోవడం జరిగింది. అటు గోవా నుంచి నైజీరియాలో తీసుకొస్తున్న డ్రగ్స్ ని నేరుగా అమన్ ప్రీత్ సింగ్ తీసుకొని అక్కడి నుంచి ఇతను వేరే వాళ్ళు సప్లై చేసినట్టుగా ఉన్న సమాచారం. ఇప్పటికైతే అమన్ ప్రీత్ సింగ్ ని అయితే అదుపులో తీసుకున్నారు. అమన్ ప్రీత్ సింగ్ తో పాటు ఒక 4 టాలీవుడ్ సంబంధించిన ప్రముఖులు కాగా మరో 2 వ్యాపారవేత్తలు ఉన్నట్లుగా చెప్తున్నారు. దీంతో పాటుగా 5 నైజీరియన్లను కూడా పోలీసు అధికారులు అదుపులో ప్రశ్నిస్తారు. ప్రస్తుతానికి ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తున్న ఎక్స్క్లూజివ్ లో
నైజీరియాలో అటు వెహికల్ లో ఎక్కిస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఈ నైజీరియన్లే గత కొంతకాలం నుంచి హైదరాబాద్ డ్రగ్స్ తీసుకువచ్చి ఇటు టాలీవుడ్ సంబంధించిన ప్రముఖులు కూడా సరఫరా చేస్తున్నారని చెప్తున్నారు. అయితే నైజీరియా ట్రాక్ చేసినప్పుడు ఆ దేశంలో మొత్తంగా అమన్ ప్రీత్ సింగ్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా బయటపడింది. అతని దగ్గర కూడా ఈ కొకైన్ కూడా స్వాధీనపరుచుకున్నారు. మొత్తంగా హైదరాబాద్ చరిత్రలో చూస్తుంటే దాదాపు 200 గ్రాముల పైకి కొకైన్ అయితే ప్రస్తుతానికి స్వాధీనపరుచుకున్నారు. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఈ నైజీరియన్లు ఇప్పటివరకు ఇంకెంత మందికి సరఫరా చేస్తారని విషయం తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నాం. టాలీవుడ్ లో సంబంధించి చాలా మంది కూడా వీళ్ళు డ్రగ్స్ సరఫరా చేసిన సమాచారం ఉంది. కాబట్టి ఈ వ్యవహారం ఇంకా చాలా కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంటున్నారు. ఏది ఏమన్నట్టు కూడా రకుల్ ప్రీత్ సింగ్ సోదరైన అమన్ ప్రీత్ సింగ్ ని పోలీసులకి అలర్చుకున్నారు. గతంలో ఇతను ఒక సినిమాకి సంబంధించి హీరో కూడా పనిచేశాడు. అంతేకాదు చిన్న చిన్న క్యారెక్టర్ కూడా చేశాడు. టాలీవుడ్ బాలీవుడ్ లో కూడా సినీ రంగంలో సినిమా హీరో కూడా పనిచేశాడు. ప్రస్తుతానికైతే అమన్ ప్రీత్ సింగ్ తో పాటు ఇద్దరు టాలీవుడ్ సంబంధించిన వాళ్ళు, మరొక ఇద్దరు వ్యాపారవేత్తలతో పాటుగా ఆయన 5 నైజీరియన్ అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు. సంతోష్. రైట్, థాంక్యూ.